హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు యొక్క వాక్యమును ధ్యానించుటకు, వాక్య ధ్యానమందు ప్రభు మనకు ఇచ్చినటువంటి ఆనందం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడినట్లుగా ఇది ఒక ఆనందకరమైనటువంటి సమయం, సంతోషకరమైనటువంటి సమయం. ఇందును బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ పరిశుద్ధ గ్రంథములో మీరు నాయన శాశ్వత కాలమునకు అవసరమైనటువంటి యోగ్యమైనటువంటి నీ యొక్క వాక్యములను మా కొరకు సిద్ధపరిచి అనుగ్రహించి ఉంటుండగా, దేవా, ప్రస్తుతమందున్నటువంటి మాకు నాయన మీ యొక్క వాక్యమును నాయన మీరు సిద్ధపరిచి అనుగ్రహించినందుకు వందనాలు. ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా దేవా ప్రభా, మా ప్రతి ఒక్కరికి నాయన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వచనములు సమృద్ధిగా దయచేయండి. మీ ఆత్మ ద్వారా నడిపించండి. మీ కృప కలిగిన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 92వ కీర్తన మొదటి 3 వచనాల్లో వ్రాయబడినటువంటి వాక్యం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. భక్తుడు, దైవజనుడు ఆయన తన యొక్క గొప్ప అనుభవ జ్ఞానంతో దేవుని గురించి మనము ఏదన్నా ఒక మాట చెప్పేటప్పుడు దాని వెనుక దేవునితో మనకున్నటువంటి అనుభవము, దాని ద్వారా మనకు దేవుడు కలుగజేసినటువంటి జ్ఞానము, అది ఎంతో అవసరం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటుండగా దేవుడు ఎలా నడిపించాడో ఆ అనుభవము బహుగా పొందినటువంటి దైవజనులు వారి చేత ప్రవచింపబడినటువంటి కీర్తనలను, వాక్యములను ప్రభు తన పరిశుద్ధ గ్రంథమందు భద్రపరిచాడు. ఈ దైవజనుడు అంటున్నారు, యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. నిన్ను స్తుతించటం చాలా మంచిది, నీ పరిశుద్ధ నామాన్ని కీర్తించటం ఎంతో మంచిది. ప్రతి ఉదయము నీ కృపను గూర్చి, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను గూర్చి పాటలు పాడుకుంటూ నీ కృప, నీ విశ్వాస్యతను ప్రచురించటం అది చాలా మంచిది అని అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆ రీతిగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. దేవుణ్ణి ఆ రీతిగా స్తుతించాలి అని అంటే దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క విశ్వాస్యతను ఒక వ్యక్తి రుచి చూడనప్పుడు అతనిలో నుండి ఇదిగో కృతజ్ఞతాస్తుతి అనేది రాదు, స్తుతి అనేటటువంటిది కూడా రాదు. అందుకని దేవుని యొక్క కృప ఏంటంటే మనము దేవుని ప్రేమను రుచి చూచేటట్లు, దేవుని విశ్వాస్యతను రుచి చూచేటట్లు ఆయన మన ఎడల ఆయన కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. దానిని మనం రుచి చూచిన తర్వాత ఇక ఏమవుతుంది, మన హృదయంలో నుండి ఇక ఆయన్ని స్తుతించటం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఆయన ఎడల మనకు కృతజ్ఞత అనేటటువంటిది మరి ప్రారంభమవుతూ ఉంటుంది. మరి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో నీ కృపను గూర్చి, నీ విశ్వాస్యతను గూర్చి నేను స్తుతిస్తాను అంటున్నాడు.
దేవుని యొక్క ప్రేమను రుచి చూసినప్పుడు, దేవుని యొక్క విశ్వాస్యతను రుచి చూచినప్పుడు మనుషుని యొక్క హృదయంలో ఒక కృతజ్ఞత అనేటటువంటిది, ఎంత మేలు చేసినటువంటి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉండాలి అనేటటువంటి భావం కలుగుతాం. అయితే అలాంటి భావం కలిగించగలిగేటటువంటి ఒక ఉపకారమును గురించి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ మొదటి పత్రికలో 12వ వచనం మనం చూస్తే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాను. ఈ మనుషులకు దేవుడు ఎంతటి ధన్యత ఇచ్చాడంట, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారయ్యేటటువంటి ఆ గొప్ప ధన్యత ఇచ్చాడు. అయితే వీరు తేజోవాసులా కాదు, కానీ దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపించి ఆయన యందు విశ్వాసముంచినటువంటి ప్రతి వారు కూడా పాప క్షమాపణ పొంది వారు నిత్య జీవానికి అర్హులయ్యేటట్లు, తేజోవాసుల నివాసమునకు వారు అర్హులయ్యేటట్లు, ఆ యొక్క మహిమ లోకములో ప్రవేశించటానికి అర్హులయ్యేటట్లుగా దేవుడు వారి ఎడల ప్రేమ చూపాడు. వారిని పాపము నుండి, శాపము నుండి, చీకటి లోకంలో నుండి, సాతాను యొక్క ప్రభావం నుండి, మరి అబద్ధము నుండి, నరకము నుండి దేవుడు వారిని విడిపించి ఏం చేశాడు? ఆశీర్వదింపబడినటువంటి వారిగాను, తేజోవాసులుగాను చేశాడు. అందుచేత భక్తుడు అంటున్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుకొనుచున్నాను. అందుకని దేవుణ్ణి స్తుతించేటటువంటి వారు, నేను దేవుణ్ణి స్తుతించటం అది నేను చేస్తున్నటువంటి మంచి పని. ఎందుకనగా ఆయన నన్ను తేజోవాసుల స్వాస్థ్యమునకు ఆయన నన్ను ఎంచుకున్నాడు, ఆ గొప్ప స్వాస్థ్యం ఇచ్చాడు. కాబట్టి అంత గొప్ప స్వాస్థ్యం ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ స్తుతిస్తాను అంటున్నాడు. తర్వాత దేవుడు చేసినటువంటి ఉపకారములను చూసినట్లయితే ఆయన ఏం చేశాట? తన పరిశుద్ధ నామమును మనకు అనుగ్రహించాడు. అపోస్తలుల కార్యములో 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము, ఈ నామముననే, యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందగలం. ఏయ్యా, నువ్వు ఎందుకు యేసు నామమునే స్తుతిస్తూ ఉంటావు? యేసుకే ఎందుకు దేవా నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు అని అంటావు? ఎన్ని నామములు లేవు, దేవుళ్ళు అనబడినటువంటి వారు ఎంతమంది లేరు అని అంటే, అన్ని నామాలు ఉన్నాయి, అంతమంది దేవుళ్ళు అనబడినటువంటి వారు ఉన్నారు. కానీ నాకు రక్షణ ఇచ్చినటువంటి నామము యేసునామమే. కాబట్టి యేసునామము వలన మనుషులు పొందగలిగేటటువంటి ఆ యొక్క పాప విమోచన, ఆ రక్షణ మరి ఏ నామమున లేదు. అందుకని ఆయన నామమును నేను ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను, కీర్తిస్తూ ఉంటాను. ఆయన నామము జీవము కలిగినటువంటి నామము, పాపం మరణముల నియమము నుండి విడిపించినటువంటి నామము. ఆ నామము ద్వారా నేను పొందినటువంటి ఆ గొప్ప మేలును బట్టి నేను ఆయనను ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిననో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తము ఆయన పేరట చేయండి. ఆయన పేరును బట్టి ఆయన్ను ఘనపరచండి. ఎందుకనంటే మీరు పొందినటువంటి మేలులు,
అవన్నీ కూడా ఆయన నామందు విశ్వాసముంచుట ద్వారా మీకు కలిగినాయి కనుక ఆయన నామమును మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన నామమును బట్టి దేవుణ్ణి స్తుతించండి. ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండండి. ఎందుకంటే ఆయన నామందు విశ్వాసముంచుట ద్వారా మీకు గొప్ప మేలు కలిగింది. తర్వాత దేవుడు ఈ లోకములో మనకు ఒక గొప్ప జీవము కలిగినటువంటి వాక్యం ఇచ్చాడు. వాక్యమును దేవుడు యాకోబుకు అనుగ్రహించాడు. ఏ జనమునకు ఎలాగూ ఆయన తన వాక్యమును ఇవ్వలేదు అని కీర్తనల గ్రంథంలో రాశాడు. దేవుని యొక్క వాక్యము జీవవాక్యము, వాక్యమయ్యనటువంటి దేవుడు ఎవరిని కూడా ఆ వాక్యము ద్వారా ధన్యులయ్యేటట్టుగా వారికి అనుగ్రహించాలి. అయితే దేవుడు ఈ దినాల్లో నీకు నాకు దేవుని యొక్క వాక్యము ఇస్తున్నాడు అని అంటే మనము ప్రభువా నీ వాక్యము వినటానికి, నీ యొక్క సత్యమును తెలుసుకోవటానికి, నీ జీవవాక్యమును గురించి నేను ఎరిగినటువంటి వానిగా ఉండటానికి నా ఎడల ఎంత కృప చూపావు అని చెప్పి ఆ యొక్క వాక్యమును బట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఆ వాక్యము రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణములను ఆత్మలను కీళ్లను మూలుగును విభజించినంత వరకు దూర్చు మనుషుని యొక్క తలంపులను ఊహలను అవి ఛేదించేటటువంటిదిగా అంతగా ఆ జీవవాక్యం నా హృదయాన్ని ఎంత ఛేదించింది, నా జీవితాన్ని ఎంత మార్చింది, నా యొక్క తలంపుల్లో ఊహల్లో నా ఆలోచనలో ఆశల్లో నా ప్రవర్తన అంతటిపైన ఎంత గొప్ప ప్రభావం చూపింది. ఇంత గొప్ప వాక్యమును నాకు అనుగ్రహించావు. వాక్యమైనటువంటి దేవా నీకు స్తోత్రములు అని చెప్పి వాక్యమును బట్టి నిత్యము దేవుణ్ణి స్తుతించేటటువంటి వారిగా ఉండాలి. తర్వాత దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికి దేవుడు తన సహవాసాన్ని ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికి ఆ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ ఇచ్చి వారిని చెప్పనశక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషముతో వారు జీవించేటట్లుగా దేవుడు గొప్ప రక్షణ విశ్వాసానికి ఫలాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఒక వ్యక్తి అనుభవిస్తూ ఉంటుండగా అతడు అనుభవిస్తున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నూతన జీవితాన్ని బట్టి ఎల్లప్పుడూ అతని నోట దేవుణ్ణి స్తుతించడం అనేటటువంటిది. మంచి మార్గంలోనికి నడిపించినటువంటి దేవునితో మనము సాగిపోతూ ఉంటుండగా ఆయన సహవాసంలో ఆయన స్తుతించకుండా ఉండలేం. మంచిని అనుభవిస్తున్నాం. ఏ చెడుతనమునకు మనము గురి కాకుండా దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు అన్నమాట. అందుచేత విశ్వాసులైనటువంటి వారికి దేవుణ్ణి స్తుతించేటటువంటి అనుభవం ఉండాలి. ఒక సంగతి నాకు తెలుసు, దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ ఇంటి వారు తర్వాత నాకు చెప్పారన్నమాట. ఏమిటి అని అంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులైనటువంటి వారికి వారికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు. వారిని నేను ఎరుగుదును. వారు చిన్నప్పుడు వారు 4 కూర్చుని భోంచేస్తూ ఉంటుండగా ఆ వంట చాలా రుచిగా ఉంది. అప్పుడు వారు అనుకున్నారంట, ఏమంటే మమ్మీకి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఎంత మంచి వంట వండింది అని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్పారంట. మమ్మీ థ్యాంక్స్, చాలా మంచి భోజనం మా కొరకు సిద్ధపరిచావు అని చెప్పారు. ఆమె అందంట, మరి నాకు కాదు థ్యాంక్స్, నాన్న ఇవన్నీ తెచ్చాడు, అందును బట్టి డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. వారు ఏం చేశారు, డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పారు. ఆ కుటుంబము ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో, ఆంగ్లేయుల పరిపాలన కాలంలోనే మారు మనసు పొంది రక్షణ పొంది కొన్ని స్కూల్స్ ప్రారంభించి పేదలకు విద్యను అందిస్తూ తర్వాత సువార్త పని కూడా చేస్తూ ప్రభు ప్రేమను ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి కుటుంబము. మిషనరీలతో వాళ్ళు మంచి అనుబంధం కలిగినటువంటి కుటుంబం. ఆ పిల్లలకి చెప్పారంట, ఏమిటంటే ఇది
నేను సిద్ధపరిచి మీకు ఇవ్వట్లా, మన కొరకు దేవుడు దీన్ని సిద్ధపరిచాడు, అది నేను మీకు అందిస్తున్నాను. కాబట్టి మనమంతా దేవునికే థ్యాంక్స్ చెప్పాలి. అని అంటే ఎలా సిద్ధపరిచారు? బియ్యం తెచ్చింది నువ్వే, వండింది అమ్మాయి. కాబట్టి దేవుని కార్యం ఎక్కడుంది అని అంటే ఆ నలుగురు పిల్లలను ఒక గుర్రబండి మీద ఎక్కించుకొని ఆయన పొలముల మధ్యకు ఆ డొంక ద్వారా పొలాలకు తీసుకెళ్ళి ఆ పొలాల గట్ల మీదకి తీసుకెళ్ళి, ఇదిగో దేవుడు మొట్టమొదట ఈ యొక్క మొక్కలు కలుగ్గాక అంటే కలిగినాయి, ఆ తర్వాత వాటిలో నుండి గింజలు వచ్చినాయి, ఆ గింజలు విత్తినప్పుడు మళ్ళా మొక్కలు వచ్చినాయి, ఆ మొక్కలకి గింజలు వచ్చి ఆహారంగా కొన్ని ఆహారంగానూ కొన్ని విత్తనాలుగాను మారినాయి. అలాగే అప్పటి నుంచి దేవుడు మొట్టమొదటి ఇచ్చినటువంటి ఆ యొక్క మొక్కల్లో నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనుషులు తింటూ ఉండారు. కాబట్టి ఇది దేవుడు చేసినటువంటి మేలు. కాబట్టి మనం ఆహారం తినేటప్పుడల్లా దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పారు. అయితే మేము భోంచేటప్పుడల్లా దేవుని స్తుతిస్తాము అని అంటే ఆయన అన్నాడంట, మనము భోంచేసేటప్పుడే కాదు, మనము ప్రతి క్షణము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు అనంటే ఆహారం తినటం వలన మాత్రమే మనం బ్రతకటల్లా. ముక్కు మూసుకున్నారనుకోండి మనుషులు చనిపోతారు. అందుకని దేవుడు గాలిలో ప్రాణవాయువును పెట్టాడు, ఆక్సిజన్ పెట్టాడు. కాబట్టి గాలిలో ఆక్సిజన్ పెట్టిన దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మంచి నీళ్ళిచ్చినందుకు స్తుతించాలి. దేవుడు పగలనిచ్చినందుకు స్తుతించాలి, రాత్రినిచ్చినందుకు స్తుతించాలి, ఋతువులను ఇచ్చినందుకు స్తుతించాలి. ఈ రీతిగా దేవుడు ఎన్నెన్ని ఉపకారాలు మానవులకు చేశాడో వాటిని ఆ పిల్లలకు వివరించినప్పుడు వారు ఆనాటి నుండి ప్రతి విషయంలోనూ వారు దేవుణ్ణి స్తుతించటం అలవరుచుకున్నారు. ఈ దినాల్లో చూస్తే వారి యొక్క సంతానము అందరూ కూడా ఉన్నత స్థితిలోనికి వచ్చారు. వారు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ అందరూ కూడా దేవుని పరిచర్యలో పాలి పంపులు పొందుతూ కొంతమంది సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని ప్రభు పనిచేస్తూ వారు మరి దేవునికి నమ్మకమైనటువంటి వారిగా ఉన్నారన్నమాట. కాబట్టి విశ్వాస జీవితంలో ఒక అభ్యాసము అనేటటువంటిది, ఒక కార్యమును మనం విశ్వాస జీవితంలో దాన్ని అభ్యసిస్తూ దాన్ని నెరవేరుస్తూ నీవు విశ్వాసగా జీవిస్తున్నావు అనంటే దేవుని స్తుతించుట అనేటటువంటి ఆ యొక్క కార్యమును నిత్యము చేయిచూ జీవిస్తున్నటువంటి వానిగా నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించుట అనేటటువంటిది ఆగిపోకూడదు, ఉండకూడదు. ఏదో కొన్ని మేలు చేసినప్పుడు ఆ మేలును బట్టి స్తుతిస్తాను అన్నట్టుగా కొంతమంది ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్పుద్దంటే స్తుతి చెల్లించటం యథార్థ హృదయులకు శోభస్కరం. ఒక యథార్థమైనటువంటి మనస్సు దేవుడు మనలో కలుగజేశాడు. నిష్కపటమైనటువంటి నిర్దోషమైనటువంటి హృదయాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి మనము ఒక రీతిగా దేవా ఎంత మంచి హృదయాన్ని నాకు ఇచ్చావు, నా హృదయంలో దోషములన్నింటినీ కడిగివేసి యథార్థంగా జీవించేటట్టుగా నన్ను నడిపించావు అని చెప్పి ఆ యథార్థమైనటువంటి జీవితాన్ని గురించే మరి దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించేటటువంటి ప్రేరేపణ కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞతాపూర్వకముగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటంలో కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తూ, దేవా ఇంతవరకు నువ్వు చేసిన ఉపకారాలను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు స్తుతులు అని మనము ప్రార్థన చేసిన ఆయనకి తెలియజేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియండి. మన హృదయం, మన తలంపులు ఒక్కొక్కసారి అవి దారి తప్పి వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనం కృతజ్ఞత హృదయం కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉంటామో, మన హృదయము మన తలంపులు దేవుని నుండి దూరంగా తొలగిపోయేటట్టుగా ఉండవు. కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండటం, ప్రార్థనలో నిలకడగా ఉండటం, అది విశ్వాసులకు అది ఒక ధర్మము. విశ్వాసులు నిర్వహించవలసినటువంటి ఒక క్రమం అది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయంలో 1వ వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును ప్రార్థనలను విజ్ఞాపనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. పౌలు తిమోతికి రాస్తూ సంఘము ఎలా ఉండాలి అనంటే మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరి కొరకు? రాజుల కొరకు, అధికారుల కొరకు, ఇదిగో ప్రజలందరి కొరకు ప్రార్థనలు చేయాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యము మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళు. అంటే దేవుడు నాకు ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, నేను ఇంకా కొంత లోటులో ఉన్నాను, బలహీనతలో ఉన్నాను అని ఏదో కొదువుగా ఉండి దేవుణ్ణి స్తుతించలేనటువంటి వారి వలె ఉండటం అది విశ్వాస జీవితం కాదు. ఒక దైవజనునికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. వస్తే 20 రోజులు బాగా హై టెంపరేచరు, అనేక బలహీనతలు అనుభవించి తన ఇంటి వారిని, తన సంఘస్థులను, అనేక మందిని తన మంచం చుట్టూ మోకరింపజేసి ప్రార్థన చేయించుకున్నాడు. అయితే ఒక దినాన దేవుడు ఆయనకు చెప్పాట. ఆయన బయలుపరిచింది ఏంటి? నీవు స్తుతించు అని అన్నాడు. ఆయనేమో ఎంత బలహీనతలో ఉండి నేను ఎలా స్తుతించగలను అని అనుకుంటున్నాడు. అయితే ప్రభు చెప్పాడు కదా అని చెప్పి ఆయన స్తుతించడం ప్రారంభించాడు. ఆయన తనకు ఊహ ఉన్నటువంటి దినాల నుండి దేవుడు ఎట్టి మేలు చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా, నేను పుట్టినప్పుడు ఎడ్ల బండిలో వెళుతూ ఉంటుండగా ఎడ్లు బెదిరి బోల్తా కొట్టినప్పుడు ఆ కాలంలోకి ఆ బండితో పాటు డొర్లిపోయాం. అయినప్పటికీ నేను నా ప్రాణాన్ని కాపాడావు, నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభువా అని వాళ్ళమ్మ చెప్పినటువంటి ఆ దృశ్యం అది తలుచుకొని, దేవా, దినాన నీవు కాపాడకపోతే ఎలా ఉండేవాడిని అని అవన్నీ తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటుంటే ఆయన హృదయం దుఃఖంతో నిండిపోయింది. ఇంకా అనేక విషయాలు దేవుడు ఏ రీతిగా ఆయన్ను కాపాడాడో ఆ విషయాలన్నిటిని గురించి తలపోసుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా, ఎంతగా కాపాడావు, నీకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పి స్తుతులు చెల్లిస్తూ ఉంటుంటే ఆయన హృదయం గొప్ప దుఃఖంతో కన్నీరు ఆకుండా ఎదుగు ఆయన దుఃఖంతో ప్రభువా ఎంత కాపాడావు అని చెప్పి కృతజ్ఞతా హృదయం పెళ్ళుబికినప్పుడు ఆయన కళ్ళంట జర నీళ్లు కారిపోయినాయి, వెచ్చటి నీళ్లు కారిపోయినాయి. ఆ దైవజనుడు ఏం చెప్తాడంటే టైఫాయిడ్ జ్వరం అంతా ఆ కన్నీటి ద్వారా బయటికి వెళ్ళిపోయింది. ఆయన స్తుతిస్తూ మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా నా హృదయంలో కలిగినటువంటి ఆ దుఃఖముతో, నా కన్నీటితో నాలో ఉన్నటువంటి టైఫాయిడ్ అంతా బయటికి వెళ్ళిపోయింది. వెంటనే నాకు స్వస్థత కలిగింది, ఆరోగ్యం పొందాను. దేవుడు నన్ను స్తుతించమని చెప్పాడు. ఎంత గొప్ప మేలు జరిగింది.
అని ఆయన ఎంతో ఆనందించి అనేకులకు వారి సాక్ష్యం మాకు కూడా చెప్పాడు. ఈ రీతిగా దైవజనుడు 92వ కీర్తనలో అంటున్నాడు, యెహోవాను స్తుతించడం మంచిది. ఆయన స్తుతించాలి అనంటే మీకు ఒక కారణం ఉండాలి. అదేమిటి అనంటే ఆయన ప్రేమను రుచి చూడండి, రక్షణ పొందండి. ఆయన విశ్వాస్యతను రుచి చూడండి, నీతి మార్గంలో నడవండి, ఆయన ఆశీర్వచనాలు అనుభవించండి. అవన్నీ మీరు ప్రత్యేకంగా అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎంత గొప్ప మార్గమును దేవుడిచ్చాడు అని మీకు హృదయంలో నుండి కృతజ్ఞత స్తుతి అది ఉబుకుద్ది. కాబట్టి ఆ అనుభవం కలిగి ఉండటం మంచిది అని దైవజనుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. దేనిని గురించి చింతించవలసినటువంటి అవసరత లేకుండా ప్రతి విషయమందునూ నిన్ను స్తుతించి నీ ఎడల కృతజ్ఞత కలిగినటువంటి వారై ఉండేటట్లుగా ఒక ధన్యకరమైనటువంటి జీవితమును మాకు సమకూర్చినందుకు మీకు వందనాలు. ఈ దీన పరిచర్య ఫలింపచేయండి. మాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయనను ప్రకటిస్తూ ఆయన నామమును హెచ్చిస్తూ జీవించేటటువంటి ధన్యుల వలె ఉండునట్లు మనలను బలపరిచి సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.